కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, ఢిల్లీలో కార్యకర్తల సంబరాలు. రాష్ట్రంలో ఎర్రచంద్రం అక్రమ రవాణా అడ్డుకునేందుకు పోలీసుల కొత్త వ్యూహం. ఆంజనేయుడి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు, టీడీపీ కాంగ్రెస్ నేతల హాజరు. ఎన్టీపీసీతో గ్రామస్తుల నరకం, బూడిద దెబ్బకు అనారోగ్యాలు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని నిజం చేస్తూ కర్ణాటకలో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. కన్నడ తీర్పు హస్తం వైపే మొగ్గు చూపింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. స్వతంత్రంగా గెలిచిన అభ్యర్థుల్లో చాలా వరకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వని వారే కావడం విశేషం. ఒకవేళ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేలు కావాలనుకుంటే ఈ ఇండిపెండెంట్లు ముందుకు రావచ్చు. ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలాయి. ఢిల్లీలో బాణసంచా పేల్చిన కాంగ్రెస్ కార్యకర్తలు వేడుకలు జరుపుకుంటున్నారు. జై కాంగ్రెస్ నినాదాలు హోరెత్తుతున్నాయి. రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న విద్యుత్ సంస్థ అది. కానీ స్థానికుల జీవితాల్లో చీకట్లు నింపుతోంది. కంపెనీ కోసం సర్వం కోల్పోయి నిర్వాసితులుగా మారిన వారి సమస్యలను పట్టించుకునే నాదుడే లేడు. ఆ కంపెనీ విడుదల చేసే బూడిదతో ప్రజల జీవితాలు బూడిద పాలవుతున్నాయి. కడుపు నిండా తినలేరు, కనీసం నీళ్లు తాగలేరు. వెంటాడుతున్న వ్యాధులతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేది, ప్రజల కష్టాలు కడతీర్చేది అభివృద్ధి. అభివృద్ధికి ఎవరూ వ్యతిరేకం కాదు. అలాగని అభివృద్ధి పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటమాడతారా? ఇదే జరుగుతోంది కరీంనగర్ జిల్లాలో. దేశంలోని పలు రాష్ట్రాలకు వెలుగులు పంచుతున్న ఎన్టీపీసీ ప్రాజెక్ట్ స్థానికుల జీవితాల్లో విషం చిమ్ముతోంది. ప్రాజెక్టు వస్తే తమ జీవితాలు బాగుపడతాయని భావించి భూములు ఇచ్చి నిర్వాసితులుగా మారారు స్థానికులు. కానీ అదే కంపెనీ వారి పాలిట మృత్యు శాసనం లిఖిస్తోంది. పరిహారం ఇవ్వడంలో మొండిచేయి చూపిస్తూ పొమ్మనలేక పొగబెడుతూ స్థానికుల జీవితాలను చీకటిమయం చేస్తోంది. రామగుండం మండలం కుందనపల్లిలో ఎన్టీపీసీ ప్రాజెక్టుంది. కంపెనీ ఏర్పాటు సమయంలో స్థానికుల నుంచి వందలాది ఎకరాల భూమిని తీసుకుంది ప్రభుత్వం. అప్పటి మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించింది. కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే గ్రామాన్ని కూడా తీసుకోవాలని కోరారు స్థానికులు. గ్రామస్తుల కోరికను పరిశీలిస్తామన్న పెద్దలు రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇళ్లకు రావాల్సిన పరిహారం అందక, ఉన్న ఊరును విడిచి వెళ్లలేక పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎన్టీపీసీ కోసం సర్వం కోల్పోయి పొట్టకూటి కోసం కూలీలుగా మారారు. దీనికి తోడు ఎన్టీపీసీ నుంచి వెలువడుతున్న బూడిద గ్రామాలను కమ్మేస్తోంది. కుందనపల్లి గ్రామానికి సమీపంలో ఎన్టీపీసీ యాష్ పాండ్ నిర్మించింది. విద్యుత్ కోసం మండించిన బొగ్గు ఆ తర్వాత బూడిదగా మారుతుంది. ఆ బూడిద పైపుల ద్వారా బూడిద చెరువులోకి సరఫరా అవుతుంది. ఈ బూడిద గాల్లో కలిసి ప్రజల ప్రాణాలు తోడేస్తోంది. చాలా సమస్యలు. వాటర్ కింద వర్షాకాలం వచ్చినా ఎక్కడ చూసినా జలలే ఉంటాయి. ఎండాకాలం వస్తేనే పైనుంచి బూడిద వస్తుంది. కింద ఎండాకాలం ఇట్లా బతకాలి, వర్షాకాలం అట్లా బతకాల్సి వస్తుంది. పూర్తిగా పొల్యూషన్ అవుతుందా? కాలుష్యం బాగుంటుంది. మొత్తం కాలుష్యమే. ఎవరు చూసినా ఎలర్జీ, ప్రతి చిన్నపిల్లలకి ఎలర్జీ. వాళ్ళకి రోగాలకే సరిపోతాయి వాళ్ళు వేసేటి అన్ని పనుల డబ్బులన్నీ. అది పరిస్థితి ఇక్కడ. బూడిద చెరువు కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. గ్రామంలోని మంచినీటి బావులన్నీ విషతుల్యమయ్యాయి. చర్మ వ్యాధులు సోకి నిత్యం నరకం అనుభవిస్తున్నారు. కడుపు నిండా తిండి కూడా తినలేని పరిస్థితి. ఎన్టీపీసీ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తోంది. అయితే వ్యాధి ఏదైనా మందు మాత్రం ఒక్కటే.
ఈ బూడిది వలన ఇట్లా అయినాయని నేను హాస్పిటల్లో పోతున్నా, అన్ని దాకా పోతున్నా. వీళ్ళ దగ్గరికి వీళ్ళు ఎన్టీపీసీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏ గోళీలు ఇచ్చినా ఏ రోగానికైనా కూడా గదే గోళీ ఇస్తారు. కావాలంటే నన్ను ఒక్కని కాదు జనం అందరిని అడగండి, కడుపు నొచ్చినోడికి గదే గోళీ, కాలు నొత్తుంది అన్నోడికి అదే. ఇవే నీళ్ళ కారణమే, నీళ్ళ కారణంగానే ఇదే. అది ఒక్కరోజా మేము ఇట్లా నేనైతే 4-5 ఏళ్ళే. బూడిద కారణంగా గాలి నీరు కలుషితమై ప్రజల ప్రాణాలు పోతున్నాయి. మరోవైపు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. మహిళల ఆరోగ్యాలు కూడా క్షీణిస్తున్నాయి. పెళ్ళైనంచెల్లి నాకు నీళ్ళు వాడక గొంతు అది టైరాయిడ్ అంటారు. అప్పటి నుంచి నేను మందులే వాడుతున్నా, కానీ ఎన్ని మందులు ఆడినా తగ్గింపు అవుతుంది. అది ఏడికన్నా పోతే నీళ్ళ వలంగా అని చెప్తారు, నాకు బూడిద వలంగా నీళ్ళ వలంగా. అదే ఉన్నాయి సమస్య. పచ్చలవుడు, జ్వరాలు వచ్చుడు, ఎప్పటికి కాళ్ళ రెక్కలు గుంజుడు, ఇవే ఉన్నాయి సమస్యలు. మాకు దోమలు అయితే విపరీతంగా దోమలు, ఒక్కొక్కరికైతే మొత్తం ఇంటింత పొక్కులు పొడుస్తున్నాయి. ఇక్కడ ఈ కుందనపల్లి ఏరియాలో నాకు తెలిసినంత వరకు అయితే 2 మనుషులు చనిపోయారు. చిన్న పొక్కు లెక్క పొడిచి ఆ కాలు మొత్తం పాయిజన్ అయిపోతుంది. ఆ 2 వ్యక్తులు చనిపోయారు. ఆ చనిపోయిన ఒక 30 సంవత్సరాలు పెళ్లి చేసుకొని సంవత్సరం ఏమైతుంది, ఒక 3 నెలల పాప, 3 రోజుల పాప, తన కూతుర్ని కూడా చూసుకోలేదు. ఆయన నా బిడ్డ పుట్టింది అని కూడా ఆయన సంతోషపడలేదు, ఆయన చూసుకోలేదు. ఆయన చనిపోయి 2 నెలలు అవుతుంది అంతే. బూడిద చెరువు నుంచి తమ గ్రామాన్ని 2 కిలోమీటర్ల దూరం తరలించాలని కోరుతున్నారు నిర్వాసితులు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నేతలు ఎన్టీపీసీ ప్రలోభాలకు లొంగి తమకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము వెళ్ళిపోతామని చూస్తాం సార్, మమ్మల్ని వెళ్ళగొట్టేటోళ్ళు లేరు. బెత్తందారులు ఉన్నారు, వాళ్ళు పోయి కాంట్రాక్ట్ పట్టుడు, ఈ బూడిది కాంట్రాక్ట్ తీసుకున్నాడు. రూపాయలు మిగిలితే దానికి ఒక్కరికి 2 మిగిలితే చాలా వాళ్ళకు. మేము ఉన్న వాళ్ళందరం దావని మేము ఎవరు పట్టించుకునేది లేదయ్యా. అయితే నిర్వాసితుల కోరిక ప్రకారం గ్రామాన్ని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఒకవేళ కుందనపల్లి గ్రామస్తులందరూ కూడా మాకు ఈ గ్రామం కాదు వేరే గ్రామానికి వెళ్తాం, పక్క చోట ఇక్కడ చూపెట్టామంటే తప్పకుండా పరిశీలన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మేము మళ్ళీ కనుక్కుంటాం. మొదటిసారి మేము కనుక్కున్నప్పుడు ఆ విధమైన అభిప్రాయం రాలేదు. ఇప్పుడు మళ్ళీ కనుక్కొని ఒకవేళ ఆ విధంగా కార్యక్రమం ఉంటే దాన్ని పరంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వమే కాదు, దీంట్లో ఎన్టీపీసీ భాగస్వామ్యం ఎక్కువ కనుక ఎన్టీపీసీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్కి సిఎండి గారితో మాట్లాడతాం, అక్కడ ఉన్న పవర్ మినిస్టర్ గారితో మాట్లాడి ప్రత్యామ్నాయ కార్యక్రమం చేయడం జరుగుతుంది. హామీలతో సరిపెట్టకుండా గ్రామాన్ని తరలించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కుందనపల్లి వాసులు. తూతూ మంత్రంగా సర్వేలు చేశారు. ఆస్తుల విలువ అంచనా వేయడంలో అధికారులు గుడ్డిగా వ్యవహరించారు. పరిహారం చెల్లింపును అధికారులు పరిహాసంగా మార్చేశారని బాధితులు మండిపడుతున్నారు. పక్కా ఇంటికి పూరి గుడిసెకు ఒకే రేటు కట్టి తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. పరిహారం చెల్లింపులో న్యాయం జరగకపోతే ఊరు ఖాళీ చేసే సమస్య లేదంటున్నారు పోలవరం ముంపు గ్రామాల బాధితులు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ముంపు గ్రామాల ప్రజల మధ్య చిచ్చు రేపుతోంది. నష్టపరిహారం చెల్లింపు కోసం సర్వేలు నిర్వహించిన అధికారులు గుడ్డిగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూరి గుడిసెలు, పక్కా బిల్డింగ్లకు ఒకే రేటు ఫిక్స్ చేసి గ్రామస్తుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు అధికారులు. పరిహారం చెల్లింపులో న్యాయం జరిగే వరకు గ్రామాన్ని ఖాళీ చేసేదే లేదంటున్నారు బాధితులు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పైడిపాక గ్రామం. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామం. డ్యాం నిర్మాణ పనులు దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ సంస్థ పనులు ప్రారంభించింది. కొండ చర్యలను తొలగించే పనులు జరుగుతున్నాయి. మొబిలైజేషన్ అడ్వాన్సుల తర్వాత పూర్తి స్థాయిలో స్పిల్వే పనులు మొదలైతే ప్రాజెక్టు ఎగువనున్న గిరిజన గ్రామాలు ఖాళీ చేయాలి. అయితే ఇప్పటి వరకు తమకు సరైన నష్టపరిహారమే అందలేదంటున్నారు పైడిపాక గ్రామస్తులు. పరిహారం చెల్లింపుల కోసం చేపట్టిన సర్వేల్లో ఆస్తుల విలువ అంచనాలు వేయటంలో అధికారులు గుడ్డిగా వ్యవహరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర పరిహారంతో తాము బతికేదెలా అని ప్రశ్నిస్తున్నారు గ్రామ మహిళలు. ఆయన చేయమని అడుగుతున్నామండి. ఎలా ఇప్పుడు అందరికి ఇచ్చినట్టే మాకు ఇవ్వాలి కదండి, మేమేమైపోవాలండి? మరి అందరికి ఇచ్చినట్టే మాకు ఇస్తే మేము ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోతామండి. ఈ ఇంటిని చూడండి ఎంత కళాత్మకంగా ఉందో. అప్పట్లో ఎంతో శ్రమ కోర్చి తమ ఆశల సౌధాన్ని నిర్మించారు. విలువైన కలపపై అందమైన చెక్కడాలు ఇంటికే శోభను తెస్తున్నాయి. అయితే ఇలాంటి ఇళ్ల పరిహారం అంచనా వేయటంలో అధికారులు అన్యాయం చేశారంటున్నారు బాధితులు. ఈ ఇంటికి చూడండి, ఈ కలప ఒక గుమ్మం చేయాలంటే ₹1,00,000 పైన అవుతుందండి. దీనికి ప్రత్యేకించి కలపకి అసలు వాల్యుయేషనే పడలేదు. దీని గురించి ఎన్నోసార్లు అధికారులు చెప్పిన దాన్ని ఎవరో పట్టించుకోలేదు. మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏం చేయలేదు, వాళ్ళకి అనుకూలంగానే మేము అన్ని ప్యాకేజీ మొత్తం ఇచ్చేస్తాం, మేము వెళ్ళిపోతామని చెప్పి ఇప్పుడు ఇంకా ఏమీ ఇవ్వలేదండి మాకు. ఇందిరాసాగర్ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ రాజమండ్రి నుంచి ఈ మొత్తం వాల్యుయేషన్ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు.
2-3 సార్లు సర్వేల పేరుతో కాలయాపన చేసిన అధికారులు విలువకు తగ్గ పరిహారాన్ని ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. పూరి గుడిసెకు పక్కా బిల్డింగ్కు ఒకే రేటు ఫిక్స్ చేశారని మండిపడుతున్నారు బాధితులు. మాది 3,51,000 వేసారండి. ఈ పక్కన ఉన్నటువంటి పాడుపడిపోయిన ఇల్లు ఇది ఇప్పుడు కనిపిస్తుందని అందరికీ కనిపిస్తుంది, అధికారికి కనపడుతుందండి. ఇది 3,69,000 చిల్లర దీనికి వేసారండి. ఇంకా అలాగనే మా ఇంటి వెనకాల ఇంకొక ఇల్లు ఉందండి, ఆ తాటాకి ఇల్లుకే 2,45,000 వేసారండి. ఇలాగ నాకు చాలా అన్యాయం జరిగిందండి. నేను బయటికి వెళ్ళి ఏ రీతిగా 4 పిల్లలతో, కోడళ్ళతో, మనవాళ్ళతో మొత్తం మా సభ్యులు 12 మంది అండి. ఆ ఇల్లే ఆధారం మాకు. దశల వారీగా జరుగుతున్న పనుల్లో భాగంగా తొలి దశలో 7 గ్రామాలను ఖాళీ చేయిస్తున్నామంటున్నారు జాయింట్ కలెక్టర్ బాబురావు నాయుడు. కొన్ని సమస్యలున్నా వాటిని పరిష్కరిస్తామని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇస్తున్నారు ఆయన. మనకు 7 గ్రామాల్లో ఇప్పుడు మామిడి గొంతులో ముఖ్యంగా ల్యాండ్ లెవెలింగ్ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఒకటి, 3 ట్రీస్ ఇమ్మీడియట్లీగా వాళ్ళకి ట్రీస్కి కూడా మేము వర్కౌట్ చేసి డబ్బు 21 లక్షల రూపాయలు ఇవ్వడానికి, అలాగే రెండోది సత్యసేవ వాటర్ ద్వారా వాటర్ ఇవ్వడానికి, అలాగే ల్యాండ్ లెవెలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇవి మనం చేసినట్లయితే వెంటనే వాళ్ళు దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అధికారులు హామీలిస్తున్నా ఆచరణలో చిత్తశుద్ధి లోపించిందని ఆరోపిస్తున్నారు బాధితులు. మరోవైపు పరిహారం చెల్లింపులో న్యాయం జరిగే వరకు ఊరు ఖాళీ చేసేదే లేదని హెచ్చరిస్తున్నారు గ్రామస్తులు. చేయాలనే తపన ఉండాలే కానీ 100 దారులు కనిపిస్తాయట. అది మంచికి చెప్పిన మాటే కానీ చెడుకు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు దొంగలు. అత్యంత విలువైన రెడ్ శాండిల్ ని తరలించడానికి 100ల మార్గాల్ని అన్వేషిస్తున్నారు. అన్నింటినీ బయట పెట్టాం, అన్నింటినీ తిప్పికొట్టే ప్రయత్నం చేశాం. కానీ సహకరించాల్సిన ఖాకీలే కామ్ అయిపోయారు. దీంతో అక్రమ ఎర్రచందనం రవాణా మరోసారి మొదలైంది. ఎర్రచందనం, రెడ్ శాండిల్, కోట్లు పలికే బంగారు కలప, టీసీఎం వ్యాన్లో ఎర్రచందనం, నదిలో ఎర్రచందనం, ఆఖర్కు అంబులెన్స్లోనూ అదే ఎర్రచందనం. పోలీసులంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. తరలిపోతోంది ముంబై టు పూణే, పూణే టు ఢిల్లీ. ఎర్ర బంగారం కామ్గా మన శేషాచలం అడవుల నుండి తరలిపోతోంది. స్మగ్లర్ది ఒకటే కాన్సెప్ట్, డిమాండ్ అండ్ సప్లై. TV9 సాహసం చేసింది, ఆధారాలతో సహా మొత్తం బయటపెట్టింది. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? TV1 ఆధారాలతో సహా మొత్తం బయటపెట్టిన పోలీసులు, అటవీ శాఖ అధికారులు హ్యాండ్స్ పనేశారు. ఒక్క ఎర్రచందనం దుంగను కూడా శేషాచలం నుండి పోకుండా చూస్తామని ప్రగల్భాలు పలికిన అధికారులు ఒక్కటంటే ఒక్కసారి కూడా తమకు తాముగా ఆ పని చేయలేకపోయారు. ఫైనల్ గా ఎర్రచందనం అక్రమ రవాణాను కట్టడి చేయడం కష్టమని డిసైడ్ అయ్యారు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఆలోచిస్తున్నారు. ఒక దుంగ కూడా బయటికి పోదు అన్న మెసేజ్ వీళ్ళకి వెళ్తే ఖచ్చితంగా రవాణా అనేది ఇటు నుంచి ఆగిపోతుంది. రెండో భాగం లోపల కట్టింగ్ అనేది ఆగాలి. శేషాచలం అడవుల్లోని అపారమైన వృక్ష సంపదను కాపాడుకునేందుకు చేయాల్సినవన్నీ చేసి దెబ్బతిన్న అధికార యంత్రాంగం ఇప్పుడు మరో కొత్త ప్లాన్తో ముందుకొచ్చింది. సమీక్షలు, మీటింగులు పెట్టి కొంతకాలం జాయింట్ ఆపరేషన్లు చేపట్టి ఏదో చేసేస్తున్నామనే ఫీలింగ్ కలిగించారు. గతంలో తిరుమల ఘాట్ రోడ్డు నుంచి దర్జాగా ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న వైనాన్ని TV9 నిఘా బయటపెట్టింది. అడ్డొస్తే అడ్డంగా నరకడానికి సైతం వెనుకాడని కలప మాఫియాపై కెమెరాను ఫోకస్ చేసింది. நேற்று நின்று தேடி 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 ரொம்ப அழிச்சு போயிட்டு நான் பேச கூட போயிடல. உங்க பல்லட்டான்னா உங்க பல்லுங்க உங்க பிரச்சனை இல்லை. நான் சொல்லுறதுதான் வாஸ்தவம். வந்து உட்கார் வா, எங்க நாளும் வராங்க, அது வரல நாங்க உட்கார் வா, கிளம்ப. நான் கிளம்புறோம். அங்க போயிட்டேன். ఖాకీలు, అటవీ సిబ్బంది కళ్లు కప్పుతూ నీళ్లలో ఎర్రచందనం దొంగల్ని తరలిస్తున్న వైనంపై వరుస కథనాలు ప్రసారం చేసింది. TV9 ఎఫెక్ట్తో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ఒక్కతాటిపైకి వచ్చారు. స్మగ్లర్లకు కళ్లం వేయడానికి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు.
మెరుపుదాడులు చేస్తూ కోట్ల విలువైన ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దందా వెనుక తమిళ తంబీల హస్తం ఉందని తేల్చారు. అయినా చిత్తూరు, తిరుపతి, రేణిగుంట కేంద్రాలుగా సాగుతున్న రెడ్ శాండిల్ స్మగ్లింగ్ జోరు తగ్గలేదు. పోలీసులు కూలీలను అదుపులోకి తీసుకున్నారే కానీ ఈ దందా వెనుక అసలు కుబేరుల కూపీ లాగలేకపోయారు. పూర్తిగా అరికట్టడానికి ఫారెస్ట్లోకి పోవడానికి నానా రకాల ప్లాన్లు వేసుకుంటూ వాళ్ళు ఈ తిరుమల వచ్చి పిలిగ్రిమ్ ప్లేస్ కాబట్టి ఈ అడవిలోకి పోయే మార్గాలు మేము ఎప్పుడైతే కట్టడి చేస్తామో తిరుమలకు భక్తుల రూపంలో పోయి ఆ తిరుమల నుండి అడవులోకి కొండలోకి దిగి ఎర్రచందనం ఆ విధంగా కొట్టి ఏదో విధంగా అక్రమ మార్గంలో దొంగచాటుగా తరలించిపోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దాదాపు 90% అయితే పూర్తిగా కంట్రోల్ చేసినాం అనుకుంటున్నాం. చిల్లర దొంగలను ఈజీగా ఉతికి పారేసి దర్జాగా ఫోటోలకు పోజులిచ్చే ఖాకీలకు కలప దొంగల భరతం పట్టి తెగువలేదా? ఎందుకు లేదు? బేషుగ్గా ఉంది. కానీ అనధికార ఆదేశాలు, ఉన్నత స్థాయి ఒత్తిళ్లు వాళ్ల ముందరి కాళ్లకు బంధం వేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కలప పట్టుబడుతుంది, కూలీలు చిక్కుతారు. కానీ స్మగ్లింగ్ సూత్రధారులు ఎందుకు చిక్కరు? ఈ ప్రశ్నే ఎన్నెన్నో అనుమానాలకు తావిస్తోంది.